10th క్లాస్ చదువుకునే విద్యార్థులకైతే ముఖ్యమైన సమాచారం అండి. వచ్చే ఏడాది మార్చి 2025లో జరిగే 10వ తరగతి పరీక్షలకు ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైందని విద్యాశాఖ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 26వ తేదీలోగా విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చు. 50 రూపాయల అపరాధ రుసుముతో 27 నుంచి డిసెంబర్ 2 వరకు చెల్లించవచ్చు. 200 రూపాయల అపరాధ రుసుముతో డిసెంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు, అదే 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని నామినల్ రూల్స్ డాక్యుమెంట్లను ప్రధానోపాధ్యాయులు ఈ నెల 26వ తేదీలోగా అందజేయాలని, పరీక్ష ఫీజును www.bsc.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్ లాగిన్ ద్వారా చెల్లించాలి. సిఎఫ్ఎంఎస్ బ్యాంకు చెల్లింపులను అనుమతించారని, ఫీజు పరీక్ష చెల్లింపు తేదీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరు అని అధికారులు అయితే మనకు తెలియజేస్తున్నారండి. పరీక్ష ఫీజు చెల్లించాల్సినటువంటి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. రెగ్యులర్ గా చదువుకునే విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి 125 రూపాయలు అయితే చెల్లించాలి. 3 అంతకంటే తక్కువ సబ్జెక్టులు ఉన్నవారు 110 రూపాయలు, 3 కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉన్నవారు 125 రూపాయలు. వృత్తి విద్యా కోర్సు విద్యార్థుల పరీక్ష ఫీజు 125 రూపాయలతో పాటు అదనంగా 50 రూపాయలు అయితే చెల్లించాలి. తక్కువ వయసు ఉన్న విద్యార్థులు కండోనేషన్ ఫీజు 300 రూపాయలు చెల్లించాలి. అవసరమైతే మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం 80 రూపాయలు అయితే చెల్లించాలని ఈ మేరకు మనకు తాజాగా విద్యాశాఖ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారండి. ఎవరైతే 10వ తరగతి చదువుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ నెల అనగా నవంబర్ 26వ తేదీలోగా ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఫీజునైతే చెల్లించండి. 26వ తేదీ దాటిందంటే ఆ తరువాత 50 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు అయితే మీరు ఈ అపరాధ రుసుములు చెల్లించి ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కనుక విద్యార్థుల విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క గడువు ముగియక ముందే మీ యొక్క 10th క్లాస్ పరీక్షల ఫీజునైతే చెల్లించండి.